వార్తలు సమాప్తం. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. ముగిసిన అంత్యక్రియలు. నాకు అత్యంత సన్నిహితులు, మిత్రులు, రచయిత. ఆయన నవల కూడా రాసిన విషయం చాలామందికి తెలుసు. అటువంటి గొప్ప వ్యక్తి ఇక లేరు. నమస్కారం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు అనే పలకరింపుతో 4 దశాబ్దాల క్రిందట తెలుగు ప్రేక్షకులకు పరిచయమై కోట్ల మంది మదిలో ఓ అందమైన జ్ఞాపకంగా నిలిచిపోయిన ఆ స్వరూపం ఇక కనబడదు. ఆ గాత్రం ఇక వినబడదు. టెలిప్రాంప్టర్ లేని రోజుల్లోనే కాగితం చూడకుండా నేరుగా ప్రేక్షకుల వైపు చూస్తూ చెదరని చిరునవ్వుతో స్పష్టమైన ఉచ్చారణతో వార్తలు చదివి వినిపించిన తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ ఆయన. 1970లో ఆకాశవాణి వార్తా విభాగంలో క్యాజువల్ అనౌన్సర్గా చేరి ఏడాది పాటు పనిచేశారు. ఆ తర్వాత దూరదర్శన్లో చేరారు. 1983 నవంబర్ 14న సాయంత్రం 7 గంటలకు దూరదర్శన్లో మొట్టమొదటిసారిగా ప్రసారమైన వార్తా బులెటిన్లో వార్తలు చదివి తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్గా చరిత్రకెక్కారు. సందర్భాన్ని బట్టి వాచకాన్ని మారుస్తూ వార్తలు చదవడంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 6 ఏళ్ల పాటు ప్రసారమైన ప్రజలతో కార్యక్రమానికి ఆయన ఒక దాంట్లో పాల్గొన్నారు. ఆయన ముగిసిన అంత్యక్రియలు. ఇక శాంతి స్వరూప్ భార్య రోజారాణి దూరదర్శన్లో క్యాజువల్ రీడర్గా పనిచేసిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. సో 1980 ఆగస్టు 21న వారి వివాహం జరిగింది. వారికి 2 కుమారులు, మేఘాన్షు, అవ్యయ. ఇద్దరు ఐఐటీలో చదివి ఉన్నత విద్యాగాల్లో స్థిరపడ్డారు. రోజారాణి క్యాన్సర్తో చాలా కాలం క్రిందట కన్నుమూశారు. కాగా శాంతి స్వరూప్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం అంబర్పేట శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. అంతకుముందు శాంతి స్వరూప్ భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి నివాళులు అర్పించారు. శాంతి స్వరూప్ మృతి పట్ల సీఎం రేవంత్, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు తదితరులు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మా బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఆయనకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. సో ప్రజలతో ముఖ్యమంత్రి అనే కార్యక్రమానికి కూడా ఆయన సంధానకర్తగా వివరించిన విషయం తెలిసిందే. దాదాపు 3 దశాబ్దాల పాటు దూరదర్శన్లో పనిచేసినటువంటి శాంతి స్వరూప్ 2011లో పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేయడం కాకుండా న్యూస్ రైటర్గా కాదు, కవిగా, రచయితగాను శాంతి స్వరూప్ గుర్తింపు ఉంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఇతివృత్తంగా రాతి మేఘం, క్రికెట్ మీద అభిమానంతో క్రేజ్, సతీ సహగమనాన్ని నిరసిస్తూ అర్ధాగ్ని తదితర నవలలు రాశారు. ఆయన కర్పూర శిల్పం సినిమాలో కథానాయకుడిగా నటించారు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. న్యూస్ రీడర్గా అందించిన సేవలకు గాను జీవన సాఫల్య పురస్కారంతో సహా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. మేము పిలిచిన ప్రతి కార్యక్రమానికి ఆయన అతిథిగా, ముఖ్య అతిథిగా, తర్వాత బహుమతి ప్రధానకర్తగా విచ్చేసి ఎన్నో కార్యక్రమాల్లో నాకు జరిగిన సన్మానాల్లో ఆయన, తర్వాత నేను పిలిచిన కార్యక్రమాల్లో ఆయన, ఈ రకంగా శాంతి స్వరూప్ గారితో మా బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్కి ఒక చెరగని అనుబంధం ఉంది. అటువంటి ఒక మంచి మనిషి. ఆయన ఇంటికి వెళ్ళి చిక్కట్పల్లిలో, తర్వాత హిమాయత్ నగర్లో ఆయనతో కూర్చొని గంటల తరబడి మాట్లాడినటువంటి అనుభవాలు ఉన్నాయి. మేము ఎప్పుడు మాట్లాడినా ఆయన తను సినిమాలకు రాయాలన్న తపనను, తర్వాత సినిమాలు తీయాలనేటువంటి తపనను ఎప్పుడూ చెప్తుండేవారు. సో ఒక చక్కటి ప్లానింగ్ ఎప్పుడు చేస్తున్నారు. నేను, నా మిత్రుడు, ఇంకొక సాంస్కృతిక కార్యకర్త పల్లె మోహన్ చంద్ర, ఆయనతో ఎక్కువసేపు గడిపినటువంటి సమయాలు మాకు తెలుసు. మాకు కార్యక్రమాలకు కూడా చెప్పగానే ఫోన్ ద్వారానే ఆయన వచ్చేవాడు. వెళ్ళి గంటల తరబడి ఆయనతో ముచ్చట్లు పెట్టేవాళ్ళం. డాక్టర్ పివి రంగారావు గారిలాగే డాక్టర్ శాంతి స్వరూప్ గారు కూడా మంచి మాకు చాలా సన్నిహితులు. ఆయన పోవడం నిజంగా బాధాకరం. ఆయన లోటు తీర్చలేంది. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్గా వినతికెక్కి రికార్డులకు ఎక్కినటువంటి ఆ మహనీయుడు అంబరానికి ఎగిసిన వేళ బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ తరఫున ఆయనకి పలుకుతున్నాం నివాళులు, శ్రద్ధాంజలి ఘటిస్తూ. బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ కార్యవర్గం. నమస్తే.